2025లో ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహువు మరియు కేతువుల సంచారం వివిధ రాశులపై ఏ విధంగా ప్రభావం చూపెడుతుంది అనేది ఈ రాశి ఫలాల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం మేషరాశి వారికి గ్రహ సంచారాల పరంగా ముఖ్యమైన మార్పులను తెస్తుంది. జీవితంలోని వివిధ అంశాలలో అవకాశాలు మరియు సవాళ్లు రెండూ ఎదురవుతాయి. సంవత్సరం ప్రారంభంలో శని కుంభ రాశిలో 11వ స్థానంలో ఉంటాడు. ఇది అన్ని విషయాలలో లాభాలను, సామాజిక వర్గాల నుండి, అన్నదమ్ముల నుండి మద్దతును అందిస్తుంది. రాహువు మీన రాశిలో 12వ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు, విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి. ముఖ్యంగా మార్చి 29న శని మీన రాశిలోకి 12వ స్థానానికి మారడం వల్ల మీరు మీ ఆశయాలను మరియు జీవనశైలిని పునఃపరిశీలించుకోవాల్సి వస్తుంది. ఏల్నాటి శని ప్రారంభం అవటం వలన కొన్ని ఆటంకాలు మరియు మీ జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు మరియు సవాళ్లను తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో శని 11వ స్థానంలో ఉండటం వల్ల సహోద్యోగులు, గురువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. స్థిరత్వం మరియు వృద్ధికి బలమైన అవకాశం ఉంది. వ్యాపారం లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారికి 2025 వృద్ధికి అనేక అవకాశాలతో ఉత్పాదక సంవత్సరంగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం వ్యాపార విస్తరణకు మరియు లాభదాయకతను పెంచే పొత్తులను ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విద్యకు అనుకూలమైన సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో రాహు ప్రభావం తగ్గడానికి పూజ చేయడం లేదా రాహు మంత్ర జపం చేయడం, రాహు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఆందోళనకు గురై తప్పులు చేయకుండా జాగ్రత్త పడటం చేయాలి. మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సమయంలో శనికి సంబంధించిన స్తోత్రాలు చదవడం కానీ, శని మంత్ర జపం చేయటం కానీ చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం మంచిది. గత సంవత్సరం ఆర్థిక బాధలను, అనవసర సమస్యలను అనుభవించిన వృషభ రాశి వారికి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ సంవత్సరం ప్రారంభంలో శని కుంభ రాశిలో 10వ ఇంట్లో ఉండి కెరీర్పై దృష్టిని మరియు వృత్తిపరమైన బాధ్యతలను పెంచుతుంది. అదే సమయంలో రాహు మీన రాశిలో 11వ ఇంట్లో ఉండి సామాజిక సంబంధాల నుండి లాభాలను మరియు వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే కోరికను పెంచుతుంది. విద్య, చదువు విషయంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు మరియు శని మీకు ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు విజయాన్ని అందిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో చాలా ముఖ్యమైనది. మీరు పని పట్ల చాలా శ్రద్ధగా, బాధ్యతగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్నా వాటిని సాధించడానికి ఇది మంచి సమయం. ప్రమోషన్ కావాలన్నా, పెద్ద పదవి రావాలన్నా, మీ పనిలో గుర్తింపు పొందాలన్నా ఇదే సరైన సమయం. రాహువు వల్ల కొన్ని ఆకస్మిక అవకాశాలు వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. మీ పై అధికారులతో కొన్ని సమస్యలు రావచ్చు. అందుకని ఎవరినీ ఆ గుడ్డిగా నమ్మకూడదు. మంచి వారితో మాత్రమే స్నేహం చేయాలి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. తెలివిగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. ఇల్లు, బంగారం, వాహనం ఇలాంటివి కొనాలని చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. భూమి, ఇల్లు వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఎక్కడైనా డబ్బు ఆగిపోతే తిరిగి వస్తుంది. ఆర్థికంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సంవత్సరం శని మరియు గురువు గోచారం ద్వితీయార్ధంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. గురువు మొదటి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కానీ, వినోద క్షేత్ర సందర్శనం కానీ చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార, లగ్జరీ రంగాలలో ఉన్నవారికి చాలా లాభాలు వస్తాయి. మీ వ్యాపారం స్థిరంగా పెరుగుతుంది.
కొత్త కస్టమర్లను సంపాదించుకుంటారు. కొత్త రకాల వస్తువులను అమ్మడం మొదలుపెడతారు. దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పరచుకుంటారు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో గురువుకు, ద్వితీయార్ధంలో కేతువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. మే వరకు గురువు గోచారం 1వ ఇంటిలో ఉండటం వలన శారీరక ఆరోగ్య సమస్యలతో పాటుగా మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే అనుకూలమైన సమయాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంవత్సరం ప్రారంభంలో శని కుంభ రాశిలో 9వ ఇంట్లో సంచరిస్తాడు. అదే సమయంలో రాహు మీన రాశిలో 10వ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల ఉద్యోగ ఆకాంక్షలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెరుగుతుంది. మిథున రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు తెస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఉద్యోగ లక్ష్యాల పట్ల, ఆశయాల పట్ల చాలా దృష్టి పెడతారు. ఉద్యోగం కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చాలాసార్లు మీ శక్తికి మించిన పనులు చేపట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. బదులుగా మీరు ఇప్పటికే చేస్తున్న పనిలో మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు తెస్తుంది. సంవత్సరం మొదట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు వచ్చి మీరు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు. అందుకని డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి, లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మే 14 తర్వాత గురువు 1వ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మంచి పెట్టుబడి అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. అయితే కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడటం కానీ ఒకరికంటే ఒకరు ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు సర్దుకుపోవటం, అర్థం చేసుకోవడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి. సామాజికంగా కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులు మీకు సహాయం చేస్తారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఇవన్నీ మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి ఉపయోగపడతాయి. మే తర్వాత నుంచి ప్రయాణాలు అధికంగా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేయటం, అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. రాహు మరియు కేతు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 10వ ఇంటిలో శని గోచారం మీకు బాధ్యతలు, పని భారం పెంచవచ్చు. దీనివల్ల మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మిథున రాశివారు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో గురువుకు మరియు కేతువుకు పరిహారాలు చేయాల్సి ఉంటుంది. గురు గోచారం మే వరకు 12వ ఇంటిలో ఉండటం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడటం, కుటుంబ సమస్యలు రావటం జరుగుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం, సంవత్సరం ప్రారంభంలో శని కుంభ రాశిలో 8వ ఇంట్లో సంచరిస్తాడు. అదే సమయంలో మీన రాశిలో 9వ ఇంట్లో సంచరిస్తాడు మరియు కేతువు 3వ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల స్థల మార్పు, ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపై దృష్టి పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో శని 8వ ఇంట్లో ఉండటం వల్ల మానసికంగా పరిణతి చెందుతారు. గత సంవత్సర కాలంగా శని గోచారం కారణంగా ఏర్పడిన సమస్యల వలన ఓపిక, మనోధైర్యం పెరుగుతాయి. ఇవన్నీ మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. సంవత్సరం మొదట్లో గురువు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీకు మంచి స్నేహితులు, భాగస్వాములు దొరుకుతారు. ఈ సమయంలో మీకు సమస్యలు వచ్చినప్పటికీ ఏదో ఒక రూపంలో దానికి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. సంవత్సరం మొదట్లో మీరు ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బు సమకూర్చుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. మీ కుటుంబ సభ్యులు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయపడతారు. భూమి, ఇల్లు వంటి ఆస్తులు కొనాలనుకునేవారు సంవత్సరం మొదట్లో ప్రణాళిక వేసుకోవడం మంచిది. మే నెలలో గురువు 12వ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల నుండి లాభాలు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో గురువు 11వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార వృద్ధి, విస్తరణ మరియు విజయవంతమైన భాగస్వామ్యాలు ఏర్పడతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలో మీరు ప్రవేశపెట్టే కొత్త ఆలోచనలు, వ్యాపార వ్యూహాలు విజయవంతం అవుతాయి. నిరాశకు గురి కాకుండా మీ ప్రయత్నాలను నిరంతరం చేయటం వలన మీరు మంచి అవకాశాలను పొందగలుగుతారు. దాని ద్వారా డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆటంకాలను, అవమానాలను ఎదుర్కోవటానికి శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి శనికి పరిహారాలు ఆచరించడం మంచిది. దీని కొరకు ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో శని కుంభ రాశిలో 7వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన భాగస్వామ్యాలపై దృష్టి పెరుగుతుంది. మే 18న రాహువు 7వ ఇంట్లోకి మారడం వల్ల సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాలపై ప్రభావం పడుతుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గురువు సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో 10వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ఉద్యోగ వృద్ధి, వృత్తిపరమైన గుర్తింపు మరియు పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగపరంగా చాలా అవకాశాలను తెస్తుంది. వృత్తిపరంగా అభివృద్ధి చెందడమే కాకుండా పేరు గుర్తింపు కూడా లభిస్తుంది. వీటితో పాటు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా మీరు సహాయము చేస్తారు అనుకునే వ్యక్తులే మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో కొన్ని దాగి ఉన్న సవాళ్లు లేదా పోటీ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం తెస్తాయి. ఈ సమయంలో రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవటం వలన మీకు ఆటంకాలు కల్పించేవారు ఎక్కువ అవుతారు. గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఆర్థిక లాభాలు, ఉద్యోగం ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. భూమి, ఇల్లు లేదా వాహనాలు వంటి ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి సంవత్సరం మొదటి కొన్ని నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సింహరాశి వారు ఖరీదైన వస్తువులు కొనవచ్చు లేదా ఇంటి మరమ్మతులు చేయించుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరం మొదట్లో మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. అదనంగా కుటుంబ సంబంధిత ఖర్చులు, సోదరులు లేదా పిల్లల పెళ్లిళ్ల ఖర్చులు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మే 14 తర్వాత గురువు 11వ ఇంట్లోకి వస్తాడు. దీనివల్ల మీ ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ పొదుపు కూడా పెరుగుతుంది. ఈ సంవత్సరం మీకు ఆర్థిక వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ సామాజిక జీవితం మెరుగుపడుతుంది. కుటుంబంతో పాటు సమాజంలో కూడా మీరు చాలా చురుగ్గా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ప్రేమ సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం పెరుగుతాయి. కుటుంబం, స్నేహితులు లేదా ప్రేమికులు ఎవరితోనైనా మీ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మే నుంచి కేతు గోచారం 1వ ఇంటిలో ఉండటం వలన మీరు కొన్నిసార్లు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీలో భయాలు, అనుమానాలు ఎక్కువ అవ్వటం, దాని కారణంగా దైనందిన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది. ఈ భయాలు ఏమైనా తాత్కాలికమైనవని గుర్తించాలి. అలాగే వీలైనంతవరకు ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నమయ్యేలా చేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. విద్య, చదువు విషయంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఉన్నత విద్య లేదా నైపుణ్యాభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న వారికి సంవత్సరం మొదలు చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహ స్థితులు మీకు ఏకాగ్రత, దృఢ సంకల్పం మరియు క్రమశిక్షణ కలిగిస్తాయి. మంచి విద్యా సంస్థల్లో చదువుకోవాలనుకునే వారికి లేదా వృత్తిపరమైన సర్టిఫికేషన్లు పొందాలనుకునే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కేతువు ఇచ్చే భయాలు, ఆటంకాలు తొలగిపోవడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయణం చేయడం లేదా కేతు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా గణపతి స్తోత్రాలు చదవటం కానీ, గణపతికి పూజ చేయడం వలన కూడా కేతు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి సానుకూల మార్పులు ఉంటాయి.
ఆరోగ్యం మెరుగుపడుతుంది. పని విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. సవాళ్లను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. అదే సమయంలో రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల సంబంధాలు మరియు భాగస్వామ్యాలపై దృష్టి పెరుగుతుంది. అయితే కొన్ని ఉద్రిక్తతలు మరియు వివాదాలు కూడా ఏర్పడవచ్చు. మార్చి 29న శని మీన రాశిలోని 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల భాగస్వామ్యాలు మరియు సంబంధాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఓపికగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. గురువు సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో 9వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీకు అదృష్టం, ఆధ్యాత్మిక వృద్ధి మరియు అనుకూలమైన అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగం, సామాజిక జీవితం మరియు వ్యక్తిగత అంశాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ రంగంలో గణనీయమైన వృద్ధిని ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో శని 6వ ఇంట్లో ఉండటం వల్ల క్రమశిక్షణ పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలను విస్తరించుకోవడానికి, సవాలుతో కూడిన ప్రాజెక్టులను చేపట్టడానికి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. శని ఈ స్థానంలో ఉండటం వల్ల మీరు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. దీనివల్ల మీరు పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. విదేశాల్లో కానీ కొత్త ప్రదేశాల్లో కానీ పని చేయాలనుకున్నట్లయితే ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా మీ రంగంలో నిపుణుల సహకారంతో మరింత అభివృద్ధి సాధించడం జరుగుతుంది. మే నెల నుంచి గురువు 10వ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఉద్యోగంలో విజయాలు, నాయకత్వ లక్షణాలు మరియు పురోగతి లభిస్తాయి. రియల్ ఎస్టేట్, ఆస్తి నిర్వహణ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉన్నవారికి గురువు అనుగ్రహం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మే నెల నుంచి గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవకాశాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆస్తి పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ లేదా కన్సల్టింగ్ సేవల సంబంధిత వ్యాపారాలలో డబ్బు సమకూర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. భూమి, ఆస్తి లేదా ఖరీదైన వస్తువులలో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులు కూడా మీకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయపడతారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ డబ్బు సమకూర్చుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కన్యా రాశివారు సంతృప్తికరమైన ఆర్థిక సంవత్సరాన్ని ఆనందిస్తారు. ఉద్యోగ బాధ్యతల వల్ల మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. ఉద్యోగం మరియు కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో గడిపే ప్రతి క్షణాన్ని మీరు ఆనందంగా గడపాలి. అదృష్టవశాత్తు మీ కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పెళ్లి లేదా సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్ధంలో అనుకూల ఫలితం లభిస్తుంది. ప్రథమార్ధంలో రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన మీరు మీ అతి జాగ్రత్తగా కారణంగా మీ జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు వచ్చే అనవసర అనుమానాలు, భయాల కారణంగా కుటుంబ సభ్యుల ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. ధ్యారంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదట్లో పోటీ పరీక్షలు, ఉన్నత విద్య లేదా నైపుణ్యాభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రథమార్ధంలో రాహు మరియు కేతు గోచారం, ద్వితీయార్ధంలో కేతు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు ఆచరించడం వలన అవి ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. శనికి తైలాభిషేకం చేయించడం లేదా ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించడం వలన శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. తులరాశి వారికి వృద్ధి మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 6వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 5వ ఇంట్లోకి మారడం వల్ల సృజనాత్మక ప్రయత్నాలపై ప్రభావం పడుతుంది. మే 14న గురువు 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా వృద్ధి ఉంటుంది. కానీ కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మే నెల తర్వాత ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వారికి స్థిరమైన ఆదాయం ఉంటుంది. మే నెల తర్వాత ఆర్థిక వృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు విలువైన ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యోగం వల్ల కుటుంబానికి దూరంగా ఉండవచ్చు. మే నెల తర్వాత సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పిల్లల విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. కానీ గురువు అనుగ్రహంతో అవి తొలగిపోతాయి. కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మొదటి భాగంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మే నెల తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి భాగంలో స్థిరంగా ఉంటుంది మరియు రెండవ భాగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. మే నెల తర్వాత వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. విదేశీ సంబంధాలు లాభిస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు మంచి ఫలితాలు వస్తాయి. మే నెల తర్వాత ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. చదువుపై ఏకాగ్రత పెట్టండి. ఈ సంవత్సరం రాహు గోచారం 5వ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహువుకు పరిహారాలు చేయడం మంచిది. రాహు స్తోత్ర పారాయణం లేదా మంత్ర జపం చేయండి. సంవత్సరం వృశ్చిక రాశి వారికి అవకాశాలు మరియు సవాళ్లు ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుండి శని 5వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 4వ ఇంట్లోకి మారడం వల్ల కుటుంబ వాతావరణంపై ప్రభావం పడుతుంది. మే 14న గురువు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు ఉంటాయి, కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మే నెల తర్వాత ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్న ఉద్యోగంపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సంవత్సరం మొదటి భాగం ఆర్థికంగా బాగానే ఉంటుంది. మే నెల తర్వాత కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకండి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది. మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓపికగా ఉండండి మరియు కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడండి. కోపం తగ్గించుకోండి. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. మే నెల తర్వాత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి మరియు రిస్క్ తీసుకోకండి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మే నుంచి చదువు విషయంలో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంది. పెద్దల సలహాలు పాటించండి. ఈ సంవత్సరం శనికి, గురువుకు మరియు రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది. శని స్తోత్రం, గురు స్తోత్రం, రాహు స్తోత్రం పారాయణం చేయండి మరియు కేతువును పూజించండి. ధనస్సు రాశి. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు అభివృద్ధి అవకాశాలను తెస్తుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 4వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 3వ ఇంట్లోకి మారడం వల్ల ధైర్యం పెరుగుతుంది. మే 14న గురువు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగ జీవితం కొన్ని సవాళ్లతో ప్రారంభమవుతుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి పని భారం పెరుగుతుంది. మే నెల తర్వాత ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి మరియు కొత్త అవకాశాలు వస్తాయి. ద్వితీయార్థంలో పనిలో ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మే నెల తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు కొనాలనుకునే వారికి ద్వితీయార్థంలో అవకాశం లభిస్తుంది. ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభంలో. మే నెల తర్వాత కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ద్వితీయార్థంలో తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమవుతుంది. ఈ సంవత్సరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మొదటి భాగంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మే నెల తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ద్వితీయార్థంలో ఎముకలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మే నెల తర్వాత వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి మరియు కొత్త అవకాశాలు వస్తాయి. భాగస్వామ్యాలు లాభిస్తాయి. సంవత్సరం రెండవ భాగం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యారంగం మొదట్లో మితంగా ఉంటుంది, తర్వాత మెరుగుపడుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి సంవత్సరం మొదటి భాగం అనుకూలంగా ఉంటుంది.
మే నెల తర్వాత విద్యారంగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. మీరు ఈ సంవత్సరం శనికి పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి శనివారం శని స్తోత్రం పారాయణం చేయటం మంచిది. ఆంజనేయ స్వామిని పూజించండి. విశ్వావసు సంవత్సరం మకర రాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సవాళ్లను తెస్తుంది. ఈ సంవత్సరంతో మీకు ఏలినాటి శని ముగుస్తుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 3వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 2వ ఇంట్లోకి మారడం వల్ల ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మే 14న గురువు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి బాధ్యతలు పెరుగుతాయి మరియు అనుకూల మార్పులు జరుగుతాయి. అయితే మే నెల నుండి పని భారం పెరిగే అవకాశముంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. ద్వితీయార్ధంలో కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఉంటాయి. జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవడం ముఖ్యం. మే నెల తర్వాత ఖర్చులు పెరిగే అవకాశముంది. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో సానుకూల మరియు సవాలుతో కూడిన అంశాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో కుటుంబ వాతావరణం ఆప్యాయంగా ఉంటుంది. మే నెల తర్వాత కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడండి. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ద్వితీయార్ధంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది జాగ్రత్తగా వృద్ధి చెందాల్సిన సంవత్సరం. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో మంచి అవకాశాలు వస్తాయి. అయితే మే నెల తర్వాత కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. రిస్క్ తీసుకోకుండా స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టండి. కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవించే వారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యారంగం మిశ్రమ ఫలితాలనిస్తుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. క్రమం తప్పకుండా ప్రయత్నించండి మరియు ఓపికతో ఉండండి. ఈ సంవత్సరం రాహు, కేతు మరియు గురువు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. రాహు స్తోత్రం, కేతు స్తోత్రం మరియు గురు స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. కుంభరాశి వారికి కొన్ని సవాళ్లు మరియు అభివృద్ధి అవకాశాలను తెస్తుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 2వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 1వ ఇంట్లోకి మారడం వల్ల వ్యక్తిగత నిర్ణయాలపై ప్రభావం పడుతుంది. మే 14న గురువు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగ జీవితం మిశ్రమంగా ఉంటుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి పనిలో క్రమశిక్షణ ముఖ్యం. మే నెల తర్వాత ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశముంది. సహోద్యోగుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మే నెల తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీర్చడానికి ఇది మంచి సమయం. బడ్జెట్ వేసుకోండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి కుటుంబానికి సమయం కేటాయించడం కష్టం కావచ్చు. మే నెల నుండి మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. మే నెల తర్వాత కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశముంది. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించండి. మే నెల తర్వాత మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది సవాళ్లు మరియు అవకాశాలు ఉన్న సంవత్సరం. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉన్న వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. మే నెల తర్వాత వ్యాపార వృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. భాగస్వాములతో సఖ్యతగా ఉండండి. ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మే నెల తర్వాత విద్యారంగ అవకాశాలు మెరుగుపడతాయి. చదువుపై నిర్లక్ష్యం వద్దు. గురువులు మరియు పెద్దల సలహాలు పాటించండి. ఈ సంవత్సరం శని, రాహు మరియు కేతువులకు పరిహారాలు చేయటం మంచిది. శని స్తోత్రం, రాహువుకు పూజ లేదా రాహు స్తోత్రం, కేతు సంబంధ స్తోత్రాలు చదవటం మరియు గురు స్తోత్రం పారాయణం చేయటం మంచిది. విశ్వావసు సంవత్సరం మీన రాశి వారికి కొన్ని సవాళ్లు మరియు సానుకూల మార్పులు ఉంటాయి.
విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 1వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 12వ ఇంట్లోకి మారడం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై ఆలోచన పెరుగుతుంది. మే 14న గురువు 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగ జీవితం మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మార్చి 29 నుండి పనిలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. మే నెల తర్వాత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికగా ఉండటం మరియు నిజాయితీగా పనిచేయడం ముఖ్యం. ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మే నెల తర్వాత ఆస్తి లేదా వాహనాలు కొనడానికి అవకాశాలు కలుగుతాయి. ఆలోచించకుండా ఖర్చు చేయకండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం 2వ భాగంలో కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మొదటి భాగంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించండి. ద్వితీయార్ధంలో ఎముకలు మరియు నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది మితమైన వృద్ధినిచ్చే సంవత్సరం. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. మే నెల తర్వాత వ్యాపారానికి స్థిరత్వం వస్తుంది. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవించే వారికి మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు కొన్ని సవాళ్లు మరియు అవకాశాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అవకాశం ఉంటుంది. మే నెల తర్వాత విద్యారంగ అవకాశాలు మెరుగుపడతాయి. ఏకాగ్రతతో చదవండి. ఈ సంవత్సరం శనికి, గురువుకు మరియు రాహువుకు పరిహారాలు చేయడం మంచిది. ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం లేదా మంత్ర జపం చేయండి. ప్రతి గురువారం గురుపూజ లేదా గురు మంత్ర జపం చేయండి. ప్రతి శనివారం రాహు పూజ లేదా రాహు స్తోత్ర పారాయణం చేయటం మంచిది.